హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు చలవ చేసే గసగసాల కర్రీ తీసుకొచ్చాను. గసగసాలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకటి, కరివేపాకు రెబ్బలు. పొయ్యి వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టి అన్నట్టు మీకు మాట చూస్తున్నారు కదా, ఒక లైక్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈలోగా చూస్తూ ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అన్నట్టు మీకు మాట లైక్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. కరివేపాకు కూడా వేసి రెబ్బలు వేసి తిప్పుతూ ఉన్నాను. నాకు సబ్స్క్రైబ్ కాదు, లైక్ కూడా వేసుకోండి. అది చిన్న ఉల్లిపాయ దారం కింద ఉంది, అది తీస్తున్నాను అనమాట. మీరు ఏమనుకోకండి, అది దారం ఉల్లిపాయ ఏసులు ఉంటాయి కదా, అది తీస్తున్నాను. క్లీన్గానే చేశాను. అది ఎందుకు వచ్చిందో తెలీదు, వచ్చేసింది. అలా వేపుకుంటూ ఉన్నాను. వేపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిస్తూ ఉన్నాను. వేగనిస్తూ ఉండగా మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేశాను. సరిపడా సాల్ట్ కూడా వేశాను. ఇలాగ చూస్తున్నారు కదూ, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదూ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. అందరూ చూస్తున్నారే కానీ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. గసగసాలు మిక్సీ పట్టినవి వేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వేగిన తర్వాత చూస్తున్నారు కదూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఒక స్పూన్ కారం వేసి కూడా తిప్పుతూ ఉన్నాను. ఒక గ్లాసు వాటర్ వేసాను. మరుగుతూ ఉంది. దగ్గర పడిన తర్వాత కర్రీ ఎగురుతుంది. ఎగిరిన తర్వాత సర్వ్ చేసుకుని రైస్లో పెట్టుకుని తిన్నాం. చాలా బాగుంది, సూపర్.